ఎవరైతే యూట్యూబ్లో కొత్తగా కంటెంట్ క్రియేషన్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్ మానిటైజేషన్ పరంగా కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. ఇది వచ్చే సంవత్సరం స్టార్టింగ్ నుంచి జరగబోతోంది. ఇప్పుడున్న ప్రజెంట్ మానిటైజేషన్ రూల్స్ ఏంటంటే 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ వస్తే అది మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేయకుండా 9.5 మిలియన్ కానీ అది మానిటైజేషన్ కాదు. మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్లో కొత్తగా ఫస్ట్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేసి 10 మిలియన్ చేసుకుంటేనే మీకు మానిటైజేషన్ అవుతుంది. అది ఇప్పుడున్న రూల్స్. 3 మంత్స్లో ఎట్లా తిరిగి 10 మిలియన్ కంప్లీట్ చేయాలి, అప్పుడే మానిటైజేషన్ అవుతుంది. అదే లాంగ్ వీడియోస్కి వచ్చేసి 1 ఇయర్లో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి. ఒకవేళ 1 ఇయర్ మీకు టైం అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్త నుంచి 0 to 4000 అవర్స్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ మీరు ట్రై చేయాలి. 1 ఇయర్లో 4000 అవర్స్ పూర్తిగా కావాలి, అప్పుడే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు దాన్నే వీళ్ళు ఏం చేశారంటే 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ ఉన్నింది కదా, ఇప్పుడు 3 మంత్స్లో 20 మిలియన్ వ్యూస్ చేశారు. ఇంకా ఇక్కడ లాంగ్ వీడియోస్లో 4000 అవర్స్ ఉన్నింది కదా 1 ఇయర్లో, ఇప్పుడు అదే 1 ఇయర్లో 8000 అవర్స్ చేశారు. ఇది వచ్చే సంవత్సరం స్టార్టింగ్ నుంచి అమలు అవుతుంది. ఎవరైతే యూట్యూబ్లో డబ్బులు సంపాదిద్దాం వీడియోస్ చేసి అనుకుంటున్నారో ఈ ఇయర్ లోపల మానిటైజేషన్ చేసుకోండి, లేకుంటే చాలా కష్టం అవుతుంది. ఈ ఇయర్ లోపల మీరు డిసెంబర్ లోపల ఏదైతే మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటే అప్పటికి మీకు 4000 అవర్స్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, మానిటైజేషన్ అయిపోతుంది సింపుల్గా. ఈ 4000 అవర్సే చాలా కష్టం మీద తెచ్చుకుంటున్నారు 1 ఇయర్ లోపల అందరూ. కొందరికి 3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా టైం పడుతుంది. ఇప్పుడు ఆ 4000 అవర్స్ కాస్త 8000 అవర్స్ చేశారు. 365 డేస్లో 8000 అవర్స్ కంప్లీట్ చేయాలి, 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి, అప్పుడే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ ఇయర్ లోపల ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి 4000 అవర్సే. ఇయర్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి నుంచి వాళ్ళకి 8000 అవర్స్ తెచ్చుకుంటేనే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. అప్పటికి ఇంకా మానిటైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంచెం కష్టం చేస్తారు, అప్పటికి ఇంకా చాలా రిస్క్ అయిపోతుంది. అందుకే ఈ ఇయర్ లోపలే డిసెంబర్ అప్పటికి మానిటైజేషన్ చేయించుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. యూట్యూబ్ షార్ట్స్ విషయానికి వస్తే ఇప్పుడు వచ్చేసి 3 మంత్స్లో 10 మిలియన్ వ్యూస్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. అదే ఫిబ్రవరి నుంచి అయితే వచ్చే సంవత్సరం అది 20 మిలియన్ అవుతుంది. 20 మిలియన్ అయిన తర్వాత ఆ తర్వాత మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది. 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ కావాలి. ఒకవేళ మీరు షార్ట్స్ చేస్తుంటే అప్పటికి కూడా రిస్కే. ఒకవేళ 20 మిలియన్ వ్యూస్ వచ్చి మీకు 3 మంత్స్లో మానిటైజేషన్ అయితే ఆ తర్వాత ప్రతి 3 మంత్స్లో మీకు 10 మిలియన్ వ్యూస్ ఉండాలి షార్ట్స్కి, అప్పుడే మీకు డబ్బులు వస్తుంది షార్ట్స్ ద్వారా. అందుకే ఇక నుంచి షార్ట్స్ చేయకపోతేనే బెటర్. ఏదైతే లాంగ్ వీడియోస్ చేస్తున్నారో దాని మీద డబ్బులు వస్తుంది. ఒకవేళ మీరు షార్ట్స్ కనెక్ట్ చేస్తే 3 మంత్స్లో ప్రతి మానిటైజేషన్ అయిన తర్వాత కూడా 3 మంత్స్కి 10 మిలియన్ వ్యూస్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అప్పుడే మీరు ఏదైతే సంపాదించుంటారో మనీ అది వస్తూ ఉంటుంది. ప్రతిసారి 10 మిలియన్ వ్యూస్ 3 మంత్స్లో అంటే కష్టం. అందుకే లాంగ్ వీడియోస్ చేస్తే బెటర్, దాని ద్వారానే అమౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు 3 మంత్స్లో 10 మిలియన్ షార్ట్స్లో కనుక చేయలేకపోతే మీకు మనీ రాదు. ఈ లాంగ్ వీడియోస్ అలా కాదు, మీరు ఎప్పుడన్నా చేసుకోవచ్చు, మీకు మనీ వస్తుంది.